ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం నుండి 35 వచనాల వరకు ధ్యానించుకుందాం. కావున యూదేయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుడు చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకునుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్న దినాల్లో ఆయన ఏ విధంగా అయితే అద్భుత కార్యములు చేశారో అదేవిధంగా తను ఒక మాట చెప్పారు యేసుప్రభువారు, నా యందు విశ్వాసముంచువారును నేను చేయు క్రియల కంటే మరి గొప్ప క్రియలు చేయును. అవును, ప్రభునందు విశ్వాసం కలిగి తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేసిన పేతురు ఆయన అనేక ప్రదేశాలలో ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన రాజ్య సువార్త ప్రకటిస్తూ సంచరించడం ప్రారంభించాడు. అయితే ఆయన సంచరించే దేశములో ముఖ్యంగా యూదేయ, గలిలయ, సమరయ దేశమందంతటా వారు స్థాపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘాలు క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉన్నది. ఎందుకంటే అపోస్తుల బోధయందు బలముగా నాటబడ్డారు. నేటి సంఘము రకరకాల బోధకులు, రకరకాల డాక్టర్స్ వెంట వెళ్ళి భేదాలతో క్షేమ అభివృద్ధికి బదులుగా సంఘాలు విడిపోయి క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘాల్లో క్షేమము, సరైన వాక్యము లేదు, సరైన ప్రార్థన జీవితం లేదు, ప్రభును వెంబడించే క్రమము తగ్గిపోయింది. ఆది అపోస్తుల సంఘాల్లో సేవకులంటే ఎంతో భయము, ఎంతో గౌరవము. కనుక ఆ దినాల్లో సంఘ క్షేమాభివృద్ధి పొంది చెందేది. క్షేమాభివృద్ధి చెందడమే కాకుండా సమాధానము కలిగి సంఘాలు వర్ధిల్లుతుండేది. సంఘాల్లో ఈరోజు సమాధానము కరువు అయిపోయింది. ఎందుకంటే సేవకుడికి ఎక్కడైతే సరైన గౌరవం ఉండదో ఆ కుటుంబాలకు కూడా సరైన సమాధాన స్థితి ఉండదు. ఎందుకంటే సేవకుడు చెప్పే మాటలు దేవుని మాటలుగా వారు నమ్మరు. కనుక ఆ కుటుంబాలు కానీ ఆ ప్రజలు కానీ అనేకమైన క్షేమము అనగా ఇబ్బందుల మధ్య జీవితము గడపవలసి వస్తుంది. అయితే ఆది అపోస్తుల సంఘము ప్రభువునందు భయము కలిగి పరిశుద్ధాత్మ చేత ఆదరించబడుతూ అద్భుతంగా వారు అన్యోన్యత కలిగి నడుస్తూ సంఘాలు విస్తరించుచుండేది. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ప్రజలు ఒప్పుకుంటూ దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సమృద్ధిగా నివసిస్తాడు. ఆది అపోస్తుల సంఘములో ఈ అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగి వారు జీవించేవారు. తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేస్తూ
లుద్దా అనే పట్టణానికి ఆయన అక్కడ చాలామంది దేవుని భక్తులు ఉన్నారు, పరిశుద్ధులైనటువంటి దేవుని ప్రజలు ఉండడం బట్టి వారి దగ్గరికి పరిచర్య చేయడానికి ఆయన ప్రయాణం చేసి వెళ్ళారు. లుద్దా పట్టణానికి లేక గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ పక్షవాయువుతో సుమారుగా 8 సంవత్సరాల నుండి మంచం పట్టి ఉన్నటువంటి ఐనేయ అనే ఒక వ్యక్తి పేతురు చూశాడు. ఆ వ్యక్తిని చూచినప్పుడు పాపం 8 సంవత్సరాల నుంచి మంచం మీద పడి నడవలేక, తన చేతితో ఏ పని చేయలేక, పక్షవాయువు అంటే మనకు తెలుసు, వారు ఏమీ చేయలేరు, నడవడానికి కూడా ఇబ్బంది పడతారు, తినడానికి ఇబ్బంది పడతారు. కానీ అలాంటి పక్షవాయువును అద్భుతమైన రీతిగా మరి ప్రభు ఆ దినాల్లో అయితే స్వస్థపరిచాడు. ఇప్పుడు తన శిష్యుల తరమిది అపోస్తుల కార్యముల గ్రంథము ఒక అద్భుతమైన గ్రంథము. ఎందుకంటే 4 సువార్తల్లో యేసును వెంబడించి యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు అపోస్తుల కార్యముల గ్రంథంలో, అపోస్తుల కార్యములు అంటే పంపబడినటువంటి యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభుల కార్యములు చేసిన గ్రంథం ఇది. అవన్నీ గ్రంథంలో రాయబడింది. కనుక ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఈ మంచం మీద పడి ఉన్నటువంటి ఐనేయ అనేటటువంటి ఒక పక్షవాయువును పేతురు చూశాడు. పేతురు చూచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. అద్భుతమైన విషయం బాగా గమనించాలి. నేను నిన్ను బాగు చేస్తానని చెప్పలా, నేను నీకు ఏదో విధంగా ద్వారం తెచ్చి నీకు సహాయం చేస్తానని చెప్పలా. చాలామంది రకరకాలుగా ఈరోజు బోధ ప్రజల మధ్యకి వెళ్ళి యేసు ప్రభు నామాన్ని అవమానపరిచే స్థితిలోనికి వెళ్ళిపోయారు. పేతురు ఎంతో ఆత్మీయుడు, ప్రభు కొరకు అనేక విధాలుగా ఆయన ధైర్యము కలిగి ప్రభు సేవలో ముందుకు సాగిపోతున్న అపోస్తలుడు. ఆయన ఆ 8 సంవత్సరాల పక్షవాయువుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తికి ఏమంటున్నాడంటే, తన పేరు పట్టి, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి పరుపు నీవే పరుచుకొనుమని చెప్తున్నాడు. నీ పరుపు ఎత్తుకో అయ్యా, సర్దుకో, నువ్వు ఇక్కడ పడుకొని ఉండొద్దు, లే అని చెప్పి యేసు నామము అని చెప్పినప్పుడు ఆయన ఆ యేసు నామములో ఆయన చక్కగా లేవడము జరిగింది. ఆయన వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అద్భుతమైన విషయం కదా. దేవుని సువార్త ఎక్కడ జరుగుతుందో వెనువెంట అద్భుతాలు అక్కడ జరుగుతాయి. నా సోదరి, నా సహోదరుడా, ఈరోజు నీ గ్రామానికి దైవజనుడు వచ్చి వాక్యం చెప్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. నమ్ముతున్నారా? వారిని గౌరవిస్తున్నారా? కానీ మీ జీవితంలో అద్భుతాలు జరిగిపోవాలని మీ మట్టుకు మీరు తాపత్రయపడుతున్నారు. అసంభవము. పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడతాయో తెలుసా? యేసుప్రభు వారు యోహాను సువార్తలో కుమారు అంటారు, మనుష్య కుమారుడు ఇంకా మహిమపరచబడలేదు కనుక పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడలేదు. నా సహోదరి, నా సహోదరుడా, యేసు ప్రభును నువ్వు మహిమపరచాలి. యేసు ప్రభు సేవకులుగా వచ్చిన, ఆయన పేరిట వచ్చిన దైవజనుని నువ్వు గౌరవించాలి. నిన్ను పెంచి పెద్ద చేసి ఆధ్యాత్మికంగా పోషిస్తున్న సేవకుని గుండెకి గాయపరిచి, తనకి దుఃఖపరిచి, నేను బాగైపోతాను, నేను ప్రార్థన చేస్తే నా ప్రభు ప్రార్థన వింటాడు అనుకోవడం, అది నీ మూర్ఖత్వం.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేరణతో ఆయన ఎన్నిక చేసి మీ వద్దకు పంపిస్తున్న దైవజనులు ఎవరు కానివ్వండి, ఆత్మీయ తండ్రిగా మీ వద్దకు వచ్చి పరిచర్య చేస్తున్న వ్యక్తిని విమర్శించుకొని సువార్త వినకుండా చెవులు మూసుకుంటే నీ ప్రార్థన కూడా వినకుండా దేవుడు చెవులు మూసుకుంటాడు. అరుస్తావు, వేదన పడతావు, కన్నీళ్లు కారుస్తావు, కానీ నీ వేదన పెరుగుతాయే తప్ప తరగదు. నీ జీవితంలో సేవకునికి గౌరవించు, దేవుని వాక్యానికి చోటివ్వు, దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్యముంచు. అప్పుడు అద్భుతాలు నీ జీవితంలో అనుభవించగలవు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లుద్దాలో, షారోనులో చాలామంది ప్రజలు కాపురం ఉన్నారు. వారందరూ ఈ ఐనేయ అనే వ్యక్తిని చూస్తున్నారు. పేతురును చూసి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించుకున్నారు. ఈరోజు నీ కుటుంబం ఎవరిని చూస్తుంది? నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ గ్రామస్తులు ఎవరిని చూస్తున్నారు? విమర్శ దృష్టితో, ద్వేష బుద్ధితో గనుక మీ గుండె నిండి ఉంటే మీరు స్వస్థపరచబడలేరు. దేవుని మహిమ మీ జీవితంలో ఎప్పటికీ మీరు చూడలేరు. ఫస్ట్ జీవితాలు కడగబడాలి, ప్రభు వైపు తిరగాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఆయన ప్రభు తట్టు తిరిగారు. అదేవిధంగా లుద్ద పట్టణస్థులు, షారోను పట్టణస్థులు యేసు వైపు చూశారు. అనేక మంది ప్రభునందు విశ్వాసముంచి సంఘములో క్షేమాభివృద్ధి పొందటం ప్రారంభించారు. రండి, తలలుంచుకొని దేవునికి మనం కూడా అడుగుదాం. ప్రభువా, మీ మాటలు వింటున్నాం, మేము మీ వాక్యమందు లక్ష్యముంచి విశ్వాస పాత్రులుగా జీవించడానికి, మీ వలన అద్భుత అనుభూతి మేము పొందుకోవడానికి ఈ ఉదయకాలశములో మాకు కృప చూపించుమని ప్రభువును మనం వేడుకుందాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. లుద్దలో ఐనేయ అనేటటువంటి వ్యక్తికి పేతురు ద్వారా స్వస్థపరిచిన రీతిగా ప్రభువా, నీ దైవజనులు పట్టణాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో తిరిగినప్పుడు ప్రతి బిడ్డలు ప్రభువా మీ వాక్యం మీద లక్ష్యం ఉంచి, సేవకుని ప్రార్థన విశ్వసించి ప్రభువా నమ్మకముతో వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాలు, బాధల నుంచి విడుదల పొందే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము ప్రతి బిడ్డలకు తోడుగానివ్వండి. ఉదయకాశములో మీ సన్నిధి మాకు తోడుగానిచ్చి ఈ దినచర్యల్లో అద్భుత కార్యములు జరిగించుమని, ప్రతి కుటుంబంలో అద్భుత అనుభూతి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.